నమస్కారం అండి. నేను ధర్మేందర్ కాట్రాక్స్ మీష్ రోడ్ హైదరాబాద్ బేగంపేట తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం XUV 300 ఈ వెహికల్కి మనం చాలా యాక్సెసరీస్ చేసాం. దాంట్లో పర్టికులర్లీ ఏంటంటే దీంట్లో మనం మ్యాగ్ వీల్స్ అనేది షోరూమ్ నుంచి ఈ వెహికల్కి నార్మల్ రిమ్ వచ్చింది. సో నార్మల్ రిమ్ని మనం రిమూవ్ చేసేసి దీంట్లో అలై వీల్స్ వేసాం. ఆ అలై వీల్స్లో స్పెషాలిటీ ఏంటంటే రెడ్ అండ్ బ్లాక్ అనేది కాంబినేషన్తో పాటు దీన్ని మనం పెట్టాం. వెహికల్ బ్లాక్ కాబట్టి దీంట్లో రెడ్ అండ్ బ్లాక్ అనేది థీమ్ అనేది తీసుకెళ్ళాము. ఇక్కడ చూడండి, షోరూమ్ నుంచి నార్మల్ ఇట్లా ప్లెయిన్ రిమ్ అనేది వచ్చింది. సో ఈ రిమ్ని మనం ఏం టైర్ చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ అదే టైర్కి మనం ఈ అలై వీల్స్ అనేది మనం ఫిట్ చేసాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ షోరూమ్ టైరే. సో మనకు షోరూమ్ టైర్కి ఇది కంప్లీట్గా డైమండ్ కట్ అలై వీల్స్. లోపల చూడండి, మనం ఆల్రెడీ ఈ అలై వీల్స్లో బ్లాక్ అండ్ రెడ్ అనేది కాంబినేషన్ వచ్చింది. ఈ కాంబినేషన్తో పాటు మన ఈ క్యాలిబర్ని రెడ్ చేసాం. అప్పుడు ఏమవుతుందంటే మనం దూరం నుంచి చూస్తే ఒక మంచి స్పోర్ట్స్ లుక్ అనేది ఈ వెహికల్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మనం బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, దీనికి కూడా లోపల కంప్లీట్గా మనం రిమ్కి బ్లాక్ కలర్ అనేది మనం దీన్ని చేసాము. సో బ్లాక్ కలర్ చేసిన తర్వాత మనకు అప్పుడు టోటల్ ఆ రిమ్ కూడా మనకు మంచిగా బ్యూటిఫుల్గా ఒక బ్లాక్ కలర్ అనేది మనకు కనబడుతుంది. సో నార్మల్గా షోరూమ్ నుంచి వచ్చిన రెగ్యులర్ రిమ్ ఏదైతే ఉందో ఆ రిమ్ని తీసేసి ఇట్లా అలై వీల్స్ చేసుకోవడం వల్ల మనకు దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్పోర్ట్స్ లుక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నార్మల్ రిమ్ ఎక్కడన్నా లైట్గా ఏదైనా రాయికి తగిలితే అక్కడ బెండ్ అవుతుంది, ఎయిర్ లీక్ అనేది అయితే చాలా ప్రమాదం. సో ఇది మనకు కంప్లీట్గా లైట్ వెయిట్ హిండోలియం కాబట్టి మనకు కంపేర్ టు నార్మల్ రిమ్ ఇది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్ సేమ్ టైం డ్రమ్ మొత్తం ఓపెన్గా ఉండడం వల్ల మనకు స్పీడ్ కూడా బాగా వెహికల్ అనేది ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది, వేడి అనేది కాదు. సో మనం XUV 300 అలై వీల్స్ చూసాం కదా. సో మన దగ్గర అన్ని రకాల వెహికల్కి అన్ని రకాల యాక్సెసరీస్ దొరుకుతుంది, దాంతోపాటు అలై వీల్స్ కూడా దొరుకుతుంది. వెల్కమ్ టు కాట్రాక్స్. థ్యాంక్ యూ.